మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే ఒకరు హిడ్మా, ఇంకొక వ్యక్తి పేరు మీకు చెప్తా. ఈ ఇద్దరు ఉంటే మొన్న జరిగినటువంటి మారేడుమిల్లిలో హిడ్మా చనిపోయిండు, ఎన్కౌంటర్లో మృతి చెందిండు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఆయన పట్టుకొని కాల్చిరని చెప్పేసి జనాలు చెప్తున్నారు. అది అట్లా వస్తే ఆ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిడ్మా చనిపోతే ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్లో ఉండే ఆయన నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయిండు. ఒక్కసారి దానికి సంబంధించి మరి కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి లొంగిపోయిండు. మరి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మావోయిస్టు అగ్రనేత సరెండర్, లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు రామ్దేర్ మజ్జీ, ఆయన వెంటే మరో 11 మంది మావోయిస్టులు సైతం. 3 AK-47, 3 ఇన్సాస్ రైఫిళ్లు సహా ఆయుధాల అప్పగింత. రామ్దేర్ పై 1.05 కోట్ల రివార్డు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేశాయ్. రాష్ట్రం నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరు, హోంమంత్రి ప్రకటించిండు. ఛత్తీస్గఢ్కి సంబంధించి మధ్యప్రదేశ్లో 10 మంది సభ్యులు లొంగుబాటు. ఇగో ఒక్కసారి మీకు చూపిస్తా. ఇగో ఈయన రామ్దేవ్ మజ్జీ, ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు, CCM, సెంట్రల్ కమిటీ మెంబర్, CPI మావోయిస్ట్ పార్టీకి. ఛత్తీస్గఢ్లో ఇద్దరు ఉండే, హిడ్మా చనిపోయిన తర్వాత ఈయన ఉండే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు. హిడ్మా చనిపోయిండు, తర్వాత ఈయన లొంగిపోయిండు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో ఒక్కరు కూడా లేరు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ కేంద్ర కమిటీ సభ్యుడు MMC జోన్ ఇన్ఛార్జి రామ్దేర్ మజ్జీ మరో 11 మంది నక్సలైట్లు సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ MMC అంటే మహారాష్ట్ర, MMC మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. దీన్ని MMC జోన్ కమిటీ అంటారు. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర కమిటీలోకి మాడ్వి హిడ్మా, మజ్జీ ఉండగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా లొంగుబాటులో ఛత్తీస్గఢ్ మావోయిస్టు కేంద్ర కమిటీ ఎవరూ లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నాడు. మొత్తం మీద ఈయనతో పాటు 11 మంది లొంగిపోయారు మావోయిస్టులు. కేంద్ర కమిటీ సభ్యుడు రామ్దేర్ మజ్జీతో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అనే సెక్యూరిటీ గార్డ్ మరేందో పూర్తి వివరాలు తెలియాల్సింది. ఒకవైపు అగ్రనేత ఎన్కౌంటర్లో రోజొకరు చనిపోతుంటే రోజొకరు లొంగిపోతున్నటువంటి పరిస్థితి మావోయిస్టు పార్టీకి వచ్చింది. మరి మనం ఇక్కడ చూస్తే ఈ హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా ప్లేస్లో బర్సి దేవా అంటే ఆయన PLGA కమాండర్గా నియమించబడ్డాడు అని చెప్పేసి టాక్ వచ్చింది. అన్ని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. PLGA దళానికి హిడ్మా ప్లేస్లో హిడ్మా మరణాంతరం దేవా వచ్చినాడు. అయితే ఈ హిడ్మా ఆరోగ్య కారణాల రీత్యా ముగ్గురు కాంట్రాక్టర్లతో ఆయన విజయవాడకు సంబంధించి ఒక హాస్పిటల్కి ట్రీట్మెంట్ పొందడానికి వస్తే ఆ ముగ్గురు ఇన్ఫార్మర్లు తర్వాత లొంగిపోయినటువంటి మావోయిస్టు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు హిడ్మాను నవంబర్ 15th రోజున అదుపులోకి తీసుకొని ఆ తర్వాతి కాలంలో ఎన్కౌంటర్ చేశారు అనేటువంటిది మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆ ముగ్గురు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో హిడ్మా మృతికి కారణమైనటువంటి ముగ్గురు కాంట్రాక్టర్లను చంపేయడం కోసం, తెలంగాణలో మావోయిస్టు పార్టీని డెవలప్ చేయడం కోసం ఈ దేవా తెలంగాణకు వచ్చిండు, కర్రెగుట్టలలో ఉన్నాడు అనేటువంటిది నిన్న మనం చూసినాం మీడియాలో. కర్రెగుట్టలకు వచ్చిండు కాబట్టి ఈ ముగ్గురు కాంట్రాక్టర్లకు టార్గెట్లో ఉన్నారు. మావోయిస్టు పార్టీలో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టొచ్చు, ఏదైనా, కానీ కోవర్ట్గా మారిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మావోయిస్టుల్లో. సో మోస్ట్ హై లెవెల్ నాయకుడిగా ఉన్నటువంటి హిడ్మా మృతికి కారణమైనటువంటి ఈ ముగ్గురి కాంట్రాక్టర్ను మరి టార్గెట్గా చేసి దేవా కర్రెగుట్టలు తెలంగాణకు వచ్చిండు. మరి వాళ్ళు టార్గెట్లో ఉన్నారనేటువంటిది సోషల్ మీడియాలో వచ్చింది. చూద్దాం మరి ఎంతవరకు నిజంగా టార్గెట్ చేసే తెలంగాణకు దేవా వచ్చిండా, బర్సి దేవా, లేదా తెలంగాణలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మళ్ళొకసారి పెంచడం కోసం వచ్చిండా, రాబోయే కాలంలో తేలుతుంది.